క్షమించండి. ఈ మధ్య కొన్ని దినాలు మిస్ అయ్యాను. సహవాసంలో మీతో కలుసుకోలేకపోయాను. ఏదో ఈరోజు ఆహ్, వాక్యం ఇచ్చారు కాబట్టి అని కాదు గానీ, కొన్ని అనానుకూల పరిస్థితులను బట్టి మీతో స్ సహవాసంలో కలవలేకపోయాను. ఆహ్, దయతో క్షమించండి. అందరూ బాగున్నారని నమ్ముతా ఉన్నాను. ఆహ్, దేవునికి స్తోత్రం. ప్రభువు తన మహాకృపను బట్టి మనందరినీ మరి సజీవులుగా ఉంచి సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువు మరి ఈ యొక్క ఆయన బిడ్డలైన మనల్నందరినీ జ్ఞాపకం చేసుకొని కాపాడుతున్న విధానాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. మరి ఈరోజు పునరుద్ధానాన్ని గురించి మాధవ పంచుకోమని చెప్పినప్పుడు మరి మీరందరూ కూడా మీ మీ సంఘాల్లో లేదా వ్యక్తిగత ధ్యానాల్లో పునరుద్ధానం గురించి బాగా తెలిసిన వాళ్ళే మీరు. అయితే మరి నేను కూడా ఈ దినము ఒక సంఘానికి వెళ్ళటం జరిగింది. మాధవ్ అదే అన్నాడు, అక్కడ చెప్పేదే మాకు కూడా చెప్పండి అన్నాడు. కానీ అక్కడ ఏదో గ్రామస్తులు గ్రామ సంఘాల్లో ఏదో చెప్పుకొని వస్తాం, కానీ మరి మీరంతా మంచి జ్ఞానం గల వాళ్ళు. అయినా ప్రభు కృపను బట్టి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి కొద్ది విషయాలు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుంచి మరి 20వ వచనాల వరకు రాయబడ్డ వాక్య భాగాన్ని ఎవరైనా ఒకరు చదివి వినిపించాలని మనం చేస్తా ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. లేదంటే నేనే చదువుతాను, సమయం వల్ల మనకు వేస్ట్ అయిపోతుంది. నేనే చదువుతాను. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్షులంగా ఆగబడుచున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చింది గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగింది. ఈ వాక్య భాగాన్ని మరి మీరందరూ కూడా ధ్యానం చేసి ఉంటారు. మరి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి ఆనాడు కొరింథీ సంఘంలో కూడా మరి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రకటించబడుతూ ఉండగానే
మరి వారిలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని చెప్తా వస్తున్నట్టు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. మరి ఆ దినాల్లోనే అలా ఉంటే ఈ దినాల్లో ఇంకా మరి చాలా వ్యతిరేకమైన పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటా ఉన్నాం. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మరి వ్యతిరేకిస్తున్న పరిస్థితులు, అసలు ఆయన్ని ప్రభువుని దేవుడిగానే అంగీకరించని పరిస్థితులు ఈనాడు చూస్తా ఉన్నాం. అయితే దానికి సమాధానంగా పౌలు మరి ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. సో Paul gives a definite answer. But now is Christ risen from the dead. సో వాక్య భాగము చాలాసార్లు మనము విని ఉంటాం. ప్రభు అంటే ఆధారం ఏంటంటే, ఒకవేళ మనల్ని లోకంలో చాలా మంది ప్రశ్నిస్తా రావచ్చు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి. అయితే ఇక్కడ మరి పౌలు గారు ఖచ్చితంగా ప్రభు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. సో దేవుని వాక్యము ఆధారం మనకు, దాన్ని మనము నమ్మవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అయితే మనందరికీ తెలుసు, ఇక్కడ చెప్పడమే కాదు కానీ సువార్తల్లో కూడా ప్రభు యొక్క పునరుద్ధానానికి ఆధారాలు, ఎవిడెన్స్ మనం ఎన్నో చూడగలం. దాదాపు నేను ఆయా సువార్తల్లో తర్వాత పత్రికల్లో గమనించినప్పుడు 10 విధాలైన ఆధారాలు ప్రభు పునరుద్ధానానికి తిరిగి లేచిన తర్వాత మరి ప్రభు కనిపించిన విధానాన్ని, పునరుద్ధానాన్ని మనము నమ్మటానికి ఎవిడెన్స్గా త్వరగా నేను రెఫరెన్స్లోకి వెళ్ళను కానీ జస్ట్ జ్ఞాపకం చేస్తాను. ముందుకు వెళ్దాం. మొదటిగా మరి యోహాను సువార్త 20:17 వచనంలో యేసు ప్రభువారు మొదట మగ్దలేనే మరియకి మరి కనిపించిన దాన్ని మనం చూడగలం. అదే రీతిగా మార్కు సువార్త 16:1-3 వచనాల్లో మరి అక్కడ ఒక స్త్రీకి ప్రభు కనపడినట్టు అక్కడ చూడగలం. అలాగే మరి ప్రభువారు మార్కు సువార్త 16:7 వచనంలో మరి అదే రీతిగా లూకా సువార్త 24:34లో మరి పేతురుకి కనపడిన సందర్భాన్ని మనము చూడగలం. అదేవిధంగా 4వదిగా మరి ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న వాళ్ళకు లూకా సువార్త 24:16లో మరి ఆ యొక్క ఎమ్మాయి మార్గం వెళ్తున్న శిష్యులతో కొంతమంది శిష్యులు అయిన వారితో కనపడినట్టు మనము చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 24:33లోను, తర్వాత అపోస్తలుల కార్యములు 1:23-26లో మరి 11 మంది శిష్యులకి ప్రభు కనిపించిన సందర్భాన్ని మనం చూడగలం. 6వదిగా మరి అప్పర్ రూమ్లో మరి తోమా ఉన్నప్పుడు మరి యోహాను సువార్త 20:25-28 వచనాల్లో తోమా మొదట ప్రభువుని మేము చూశామని 11 మంది చెప్పినప్పుడు నమ్మడు. తర్వాత తోమా వారితో కలిసి ఉన్నప్పుడు కూడా ప్రభు కనిపించింది మనము చూడగలం. 7వదిగా మరి తిబెరియ సముద్రపు ఒడ్డున యోహాను సువార్త 21:1లో ప్రభు శిష్యులకు కనిపించిన సందర్భాన్ని మనం చూడగలం. 8వదిగా మరి ఆ యొక్క మత్తయి 28:16లో ప్రభు ఆ యొక్క కొండ మీద, మౌంటైన్ మీద 11 మంది శిష్యులకు కనపడిన సందర్భాన్ని మనం చూడగలం. అంత మాత్రమే కాదు కానీ ఇందాక ఆరంభంలో చదువుకున్న మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 6వ వచనంలో దాదాపు 500 మంది సహోదరులకు ప్రభు కనపడినట్టు మనం అక్కడ చూడగలం.
అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయందే కనపడెను అనే మాట మనము అక్కడ చూడగలం. చివరిగా మరి 11 మంది శిష్యులు మరి బేతనీలో ఉన్నప్పుడు లూకాసు వార్త 24:36-51 చూస్తే 11 మందికి ప్రభు కనిపించిన వాక్య భాగాలు మనము చూడగలం. ఇలారా ఎందుకు ఇవి చూపిస్తున్నా అంటే దేవుని వాక్యమే మనకు ఆధారం. మరి ఆ వాక్యానుసారంగా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని, ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, మనము ఈ యొక్క వాక్య భాగాల్లో గమనించగలం. అయితే మరి అది మొదటిగా రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. రెండవదిగా చూసినట్టయితే రిజరెక్షన్ హోప్, ఈ పునరుద్ధానము మనకి ఏమి తీసుకొని వచ్చింది అని కనుక మనము గమనించినట్టయితే ఈ యొక్క రిజరెక్షన్ జాగ్రత్తగా గమనించితే ఎంటైర్ ఫెయిత్ రెస్ట్ ఆన్ ఆర్ ఫాల్స్ విత్ ద రిజరెక్షన్. మన యొక్క విశ్వాసం మరి ప్రభు యొక్క పునరుద్ధానం మీదనే ఆధారపడి ఉంది అన్న విషయాన్ని మనము గమనించాలి. ద రిజరెక్షన్ ఆఫ్ హోప్, ప్రభు యొక్క పునరుద్ధానము మనకు ఒక నిరీక్షణ ఇచ్చింది. మన యొక్క విశ్వాసానికి మూల కారణం ప్రభు యొక్క పునరుద్ధానం. అందుకే అక్కడ పౌలు గారు అంటాడు, మరి 1 కొరింథీ 15:17-18 వచనాల్లో, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించింది అని చెప్తారా. మనం గమనించినట్టు ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు చూడగలం ఈ 2 వచనాల్లో. ప్రభువు మరి మృతులోని లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థము అని అంటా ఉన్నాడు. యువర్ ఫెయిత్ ఈస్ వెయిన్. అంత మాత్రమే కాదు, మీరు ఇంకనూ పాపంలోనే ఉన్నారు. ఇంకనూ పాపం, యు ఆర్ ఎట్ ఇన్ యువర్ సిన్. అంత మాత్రమే కాదు, కానీ మరి అక్కడ ఆల్ హూ హ్యావ్ డైడ్ హ్యావ్ పెరిష్డ్. అక్కడ చెప్తాడు కదా 18, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి అని చెప్పి. చివరిగా there will be no future union with the loved ones. అంటే తిరిగి మన ఆత్మీయులు కలుసుకున్నామన్న నిరీక్షణ ఇంకా లేదు. there will be no future union, వాళ్ళని మనం కలుసుకుంటాము అన్నది లేదు ఎప్పుడు ప్రభు పునరుద్ధాన్ని నమ్మనప్పుడు. ఎందుకంటే నెగిటివ్ ఆస్పెక్ట్ లో కూడా ఈ సందర్భాన్ని చూపించాలని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నాను. అంటే ఆ రిజరెక్షనే నమ్మకపోతే ఎంత ఘోరమైన పరిస్థితిగా ఉంటుందో అన్నది అసలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అయితే మనందరికీ తెలుసు, బట్ క్రైస్ట్ డిడ్ రైజ్ ఫ్రమ్ ద డెడ్. ప్రభువు మరి ఆయన మృతుల్లో నుంచి ఆయన లేచాడు. ఆ విషయము మనకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మనకు ఒక నిరీక్షణ ఉందని చెప్పి, బికాజ్ జీసస్ రోజ్ వీ హ్యావ్ ఎ పాజిటివ్ హోప్ ఆఫ్ రీయూనియన్. ప్రభువుని కలుసుకుంటామన్న ఒక నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. సో ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, మరి ప్రతి పిల్లలు, ప్రతి వారు కూడా మరణం నుంచి లేపబడతారు అన్న ఒక నిరీక్షణ మనకు ఇక్కడ దేవుని యొక్క పునరుద్ధానం ద్వారా మనకు అర్థమవుతుంది. బికాజ్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్, ఎవ్రీ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్ షాల్ రైజ్ ఫ్రమ్ ద డెడ్. కనుక మరి ప్రభు యొక్క పునరుద్ధానము మనకు ఒక మరి నిరీక్షణని మనకు తీసుకుని వచ్చింది అన్న విషయాన్ని మనం చూస్తాం.
అయితే ఈ సమయంలో మరి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనము చూస్తూ వచ్చాం. అయితే దేవుని వాక్యానుసారంగా మరి చనిపోయిన వారు లేపబడతారు అన్న దానికి, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు లేపబడతారనడానికి మూడవదిగా ఈ ఈ సబ్జెక్టు మీద ఏ విధంగా లేపబడతారు అన్నది కనుక మనం చూసినట్టయితే, ఈ రిజరక్షన్ లో కొన్ని స్టేజెస్ ఉన్నాయి అని బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. దాంట్లో మొదటిగా ఇదే 1 కొరింథీ 15:20లో మనం చూసాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. క్రైస్ట్ ద ఫస్ట్ ఫ్రూట్ వాజ్ ద ఫస్ట్ టు రైజ్. ప్రథమ ఫలంగా క్రీస్తు లేపబడ్డాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ప్రభు సిలువలో ఉన్నప్పుడు మరి జరిగిన సంఘటన కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 52-53 వచనాల్లో మనం చూసినట్టయితే అది చదివింటారు చాలా వరకు. మరి ప్రభు సమాప్తమని చెప్పి కేక వేసి నా సందర్భంలో దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగను, భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాము. కాబట్టి మరి ప్రథమ పరంగా క్రీస్తులో ఉంటుంది. తర్వాత మరి అంటే మృతుల పునరుద్ధానం ఉందనే సాదృశ్యానికి రెండవ భాగంగా మరి రెండవసారి చదువుకున్న మత్తయి 22:50-53 చూస్తాం. సో మరి అంత మాత్రమే కాదు, ప్రభు మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాల్లో మరి పునరుద్ధానాన్ని గురించి, లేకుంటే జీవాన్ని గురించి అక్కడ ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాల్లో చెప్తున్నాడు, దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. ద రిజరెక్షన్ ఆఫ్ లైఫ్. మూడవదిగా ద రిజరెక్షన్ ఆఫ్ లైఫ్. సో కాబట్టి వీటిని మనం చూసినప్పుడు మరి చనిపోయిన వారు లేపబడతారు అన్న దానికి ఆధారంగా మనం ఈ వాక్య భాగాలు చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూస్తే ప్రకటన గ్రంథకర్త అక్కడ తెలియజేస్తున్న ప్రకటన 25లో కూడా మనం గమనించినట్టయితే, 1000 సంవత్సరం గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉన్నారు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరంలో రాజ్యం చేయుదురు అని చెప్పి ఇక్కడ రాయబడింది. పర్టికులర్గా మరి ప్రభు లేపబోట ద్వారా మనకు దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ, మనం కూడా ఒకనొక దినాన లేపబడతామన్న ఆ గొప్ప నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటా ఉన్నాడు. సో కాబట్టి మరి మనందరం ప్రభువుని విశ్వాసించిన మనందరం therefore all must and shall rise from the dead. Some will rise to eternal blessings, while others will rise and be cast into the hell forever. కాబట్టి విశ్వాసైనా అవిశ్వాసైనా ప్రతి ఒక్కరు లేపబడతారు. అయితే మరి కొందరు మరి ఇక్కడ రాయబడ్డ ప్రకారం అయితే అంటే మనం ఇక్కడ చూసినప్పుడు వారు ఎటర్నల్ బ్లెస్సింగ్ కు కొందరు వెళ్తారు. మరి ఎవరైతే ప్రభువుని విశ్వాసించుకుంటారో వాళ్ళు మరి యుగాయుగాలు నరకంలో ఉంటారు.
విషయాన్ని కూడా ఇక్కడ మనము గమనించాలి. కనుక మరి మృతుల పునరుత్థానము ఈ విధంగా ప్రభునందున్న దేవుని ప్రజలు లేపబడతారనే ఒక నిరీక్షణ. ఈనాటి మరి పునరుత్థానము యేసు ప్రభు వారు పునరుత్థానం చెందటం అనేది మరి మనకు కూడా అట్టి నిరీక్షణ దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉంటాడు. 4వదిగా చూస్తుంటే ద రిజరెక్షన్ బాడీ. ఎలా ఈ బాడీ రిజరెక్షన్ లో ఉంటుంది, ఈ యొక్క పునరుత్థాన శరీరము ఎలా ఉంటుందని మనం చూసినట్లయితే ఆ కొంతమంది దీన్ని డినే చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇదే 1 కొరింథీ 15:44లో ఏ విధంగా జరుగుతుందో ఈ పునరుద్ధానం అనేది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు. 15:44. ఎందుకంటే ఆ దినాల్లో కూడా ఈ కొరింథీ సంఘంలో దీని గురించిన చాలా వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన విధానాలు ఉన్నప్పుడు పౌలు గారు ఈ పత్రిక ముగింపులో పునరుద్ధానాన్ని గురించి ఆనాటి ఆ సంఘానికి తెలియజేస్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ 15:44 చూసినట్టయితే ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. కాబట్టి మరి ఆత్మ శరీరం ఆత్మీయంగా మనం లేపబడతాము, ఆత్మ సంబంధ శరీరంగా లేపబడతాము అన్న విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, 15:35 కూడా చూసినట్టయితే, అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరంతో ఉత్తరని ఒకడు అడుగును, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బతికింపబడదు కదా అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే మరి మనము ఖచ్చితంగా ఈ యొక్క శరీరము ఇది మరి చనిపోయిన తర్వాత దీని నుంచి మనము లేపబడతాము అన్న విషయాన్ని ఇక్కడ మనము గమనించగలం. వారు ఎట్టి శరీరంతో ఒత్తురు అని చెప్పి అన్నప్పుడు మరి పౌలు గారు ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. వాస్తవానికి మరి ఏ విధంగా విత్తనము చనిపోయి దాని నుంచి, అందుకే దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. చూడండి, నువ్వు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చు, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. సో కాబట్టి మరి చనిపోయిన తర్వాత మరి ఆత్మీయంగా ఆత్మ శరీరాలతో ఆత్మతో మనం బయటకు వస్తాము, లేపబడతాము అన్న విషయాన్ని ఇక్కడ మనము చూస్తాం. కాబట్టి మరి ఈ యొక్క పునరుద్ధానము మనకు ముఖ్యంగా ప్రభునందు విశ్వాసం దేవుని ప్రజల మనకు ఒక గొప్ప నిరీక్షణని మనకు ఇచ్చేదిగా ఉంటా ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మేము ముందు ఉంచుతా ఉన్నాను. యోబు గ్రంథంలో చూడండి, గమనించండి, యోబు గ్రంథం 14:14 ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నకి మనము మరి ఆలోచించేద్దాం. ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ధ్యానం చేస్తున్నాం మనం. యోబు 14:14 యోబు 14:14 వీటన్నిటి ఎవిడెన్స్ ప్రకారం ఇవి చెప్పిన తర్వాత మనం దీని గురించి ఆలోచిద్దాం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? యోబు ఎందుకు ఇలా అంటున్నాడు? ఎవరైనా రిజరెక్షన్ గురించి, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని, మరి మృతుల పునరుద్ధానాన్ని, శరీర పునరుద్ధానాన్ని వాక్య భాగాల ద్వారా చూస్తూ వచ్చాం. ఇక్కడ ఈ ప్రశ్న మనకి ఏర్పడతా ఉంది. ఇఫ్ ఎ మ్యాన్ డై షాల్ హీ లివ్ అగైన్?
మరణమైన తర్వాత నరులు బ్రతుకుదరా? ఇక దయచేసి మాట్లాడండి. కొంత ఆలోచించేద్దాం. నేను ఒక్కనే కాదు. ఎందుకు అంటే యోబు ఇక్కడ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనం చూసుకున్న దాన్ని బట్టి మనం ఏమైనా చెప్పగలమా బ్రదర్స్? ఉన్నారు కదా అందరూ? హలో తమ్ముళ్ళు. అన్నా చెప్పండి అన్నా. అదే తమ్ముడు, మరణం అయిన తర్వాత నరులు బ్రతుకుదరా? యోబు 14:14. అవునవును, బ్రతుకుదరా? అవునన్నా. అంటే పునరుత్థానం యేసుక్రీస్తులో ఉంటేనే బ్రతుకుతారన్న. ఎస్ తమ్ముడు. ఇంకా ఇంకెవరైనా? మీరు మనం చదువుకున్నాం కదా, గోధుమ గింజ బ్రతికి భూమిలో పడి yes. చావకుంటే నీ ఎడల అన్నట్లుగానే అవును అవును అవును. ఫిజికల్ గా మరణం సంభవించవచ్చు, కానీ యేసుక్రీస్తులో మళ్ళీ తిరిగి ఎటర్నల్ లైఫ్ అనేది ఉంటుందని. అదే ఆత్మతో లేపబడతాము అని చూసాం కదా. అవును అవునన్నా. అది. ఇంకా సరే, వసంతరావు అక్కడే రెస్పాండ్ అయ్యాడు. ఆ, అయితే దీనికి సమాధానంగా యోబే మళ్ళీ దీనికి ఆన్సర్ ఇస్తున్నాడు. అది అది ఎవరైనా జ్ఞాపకం చేస్తారేమో అనుకున్నాను నేను. ఆ యోబు ఒకవేళ అట్లా అడిగినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి. ఇదే యోబు గ్రంథం 19:26 ఏమని చెప్తున్నాడు? ఈలాగున నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూసేదను. అక్కడ రెండనేసి శరీరం లేనివాడనై నేను దేవుని చూసేదను. కాబట్టి మరి అక్కడ ప్రశ్నించుకున్న ఆ భక్తుడు మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి ఎస్, మరి ఆయన ఆయన ప్రశ్నకు ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటున్నాడు. నేను మరి ఈ చర్మం చీకిపోయిన తర్వాత మరి నేను దేవుణ్ణి చూసేదను అని చెప్పి తాను ఇక్కడ తెలియజేస్తాను. సో ఈ సమయంలో ఇంకొక ఇప్పుడు ఒక ప్రశ్న. అయితే ఇలా లేపబడిన తర్వాత ఒక కుంటి వ్యక్తి లేదా మరి బాగా బాగా ఏజ్ అయిపోయి మనిషి అంతా మరి అస్థిపంజరంలాగా అయిపోయి అగ్లీగా ఉన్న ఈ మనుషులు, ఇటువంటి వాళ్ళు లేదా ఏదైనా ఒక అగ్ని ప్రమాదంలో కాలిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మరి పునరుద్ధానంలో ఎలా ఉంటారు? మహిమ శరీరంలో ఉంటారు. ఇంకా ఈ శారీరక శరీరం అనేది తమ్ముడు శారీరక ఈ శరీరాలు చెప్పు. అట్లానే ఉంటారా? అవును. ఇప్పుడు మామూలుగా ఆధారం దేవుడు సృష్టించినప్పుడు మహిమ శరీరం అనేది అంటే బట్టలు తొలుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క అప్పుడు ఉన్నటువంటి మహిమ శరీరం పోవడం వల్ల బట్టలు తొలుకోవాల్సిన అవసరం. తమ్ముడు మాధవ వాయిస్ అసలు క్లియర్ గా లేదు. నీది ఏదో గలిబిలిగా ఉంది. ఇయర్ ఫోన్స్ గానీ ఏదైనా తీసి ఆపేసి లౌడ్ స్పీకర్ ది. అసలు వినపట్ల, వాయిస్ అర్థం కావట్లేదు.
అన్న ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. ఓకే ఓకే. ఉమ్, సో ఈ శరీరం అనేది మనకి ఉండదు కదా, అప్పుడు మనం మహిమ శరీరాలతోటి మనం కప్పబడి ఉంటాం కదా, ఉమ్, అదొకటి. ఇంకా మనం మామూలుగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడు ఆదాముని అవ్వలను సృష్టించినప్పుడు వాళ్ళ శరీరం కూడా మహిమతో కప్పబడి ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళకి బట్టలు లేకపోతే వాళ్ళ యొక్క శరీరాలను కప్పాల్సిన అవసరం ఉండింది కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ వాళ్ళు మీరారో, పాపంలో పడిపోయారో, అప్పుడు వాళ్ళ శరీరాలను వాళ్ళు కవర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కదా. ఓకే. అది సరే. ఆ, అంటే ఇప్పుడు అది జరిగిపోయింది. అవునవును. ఇప్పుడు రేపు అంటే ఆ, పునరుద్ధానం తర్వాత ఆ. బాడీ ఎలా అంటే ఈ కుంటి వాళ్ళు కానీ గుడ్డి వాళ్ళు కానీ అలానే ఉంటారా, లేకపోతే అందరూ ఆ, ఆ, అవి ఉండదానండి కదా మీ ప్రశ్న? అవును. ఇంకేం ఉండదండి నా అభిప్రాయం. ఓకే. ఇంకా మిగతా అన్నలు జయకుమార్ అన్న, అన్నవాళ్ళు జయకుమార్ అన్న, తర్వాత దానికి జయకుమార్ కొంచెం యాడ్ చేస్తాను. ఆన్ చేస్తున్నారన్న, మైక్ ఆన్ ఆన్ చేస్తున్నారు. చేస్తున్నారు మాట్లాడతారు మాట్లాడండి. అన్న. జయకుమార్ అన్న, మహిమ మాధవ శరీరం పొందుతారు. అన్న జయకుమార్ అన్న, మాధవ ఆపేశానులే. మీరు మిమ్మల్ని రెస్పాండ్ అవ్వమంటున్నారు అన్న. ప్రశ్న ఏంటి? నాకు మళ్ళీ మధ్యలో కట్ అయిపోయింది, వేరే కాల్ వచ్చేసరికి. ఓకే. అన్న అంటే అన్న అన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు చాలా మంది కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఆ, అంటే రకరకాల డిజబిలిటీస్ తో ఉంటారు కదా. పునరుద్ధానం ఉమ్, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటారు అనేది ప్రశ్న. ఓకే, వెరీ గుడ్, మంచి ప్రశ్న. అన్న, అయితే దీనికి యేసు ప్రభువే ఆన్సర్ ఇచ్చారు. ఆ, ఏం ఆన్సర్ ఇచ్చారంటే 2 రకాలు చెప్పారు. పునరుద్ధానంలో ఫిజికల్ కి సంబంధించిన విషయాలు, రిలేషన్షిప్ ఉండమని ఒక చోట చెప్తూ, ఉమ్, ఇంకో చోట నీ కన్ను పోయినా పర్వాలేదు పరలోక రాజ్యంలో ప్రవేశించు, ఆ, కుంటివాడవుగాను గుడ్డివాడవుగాను అయ్యి పరలోక రాజ్యంలో ప్రవేశించు అని చెప్పి అంటారు. అవును. సో మహిమ శరీరానికి కుంటి, గుడ్డి, చొట్ట ఏమి ఉండవు అనుకుంటున్నాను నేను. అన్న మహిమ శరీరానికి ఈక్వాలిటీ ఉంటది, ఓకే. ఓకే. డిఫెక్ట్ ఏమి ఉండదు, డిఫెక్ట్స్ ఏమి ఉండవు మహిమ శరీరానికి. ఆ, వాళ్ళు వికలాంగులుగా పుట్టినప్పటికీ ఆ, వాళ్ళు మహిమ శరీరాన్ని సంతరించుకునేటప్పటికి ఈ వికలాంగత్వం మొత్తం కూడా మటుమాయమైపోద్ది. ఎందుకంటే ఉమ్, ఈ లోకంలో వికలాంగులుగా ఉండి బాధ అనుభవించి పరలోకంలో కూడా వికలాంగులుగా ఉంటే ఉమ్, అది పరలోక రాజ్యం ఎలా అనబడుతుంది, నిత్యానందం వాళ్ళకి ఎలా ఉంటది? అవును. ఆ, పరలోక రాజ్యంలో దేవుని దూతల్లాగా ఉంటారని చెప్పాడు ఒక చోట. ఆ, అంటే కుంటివాడవుగాను గుడ్డివాడవుగాను నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలంటాడు కానీ, ఆ, ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు కన్ను పోయినా కాలు పోయినా నో ప్రాబ్లం, పరలోక రాజ్యంలో ప్రవేశించు అంటాడు. అక్కడ మాత్రం ఇవి అంగవైకల్యం ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను. ఓకే. ఓకే. మంచిదన్న. ఓకే అన్న, అయితే థ్యాంక్స్. ఈ ఈ కాలిపోయి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లా అయిన వాళ్ళన్న. ఫైర్ యాక్సిడెంట్ అంటే ఇప్పుడు మన శిష్యుల్ని తగలబెట్టారు, ఆ, గ్రహం స్టెయిన్స్ గారిని తగలబెట్టారు. అవునన్న, అవును. వాళ్ళ తగలబెట్టిన కుమారుని తర్వాత ఆయన్ని తగలబెట్టారు. తగలబెట్టిన తర్వాత ఏమైపోద్ది? ఆ, బాడీ మట్టిలో కలిసిపోయింది కదా, బూడిదైపోని మట్టిలో కలిసిపోని గంగలో కలవని ఏమైనా కానీ ఆ, ఈ దేహం ఇంతతోటి ఫినిష్ అయిపోయింది కదా. అవును. ఆ, ఏలియా కూడా పరలోక రాజ్యం వెళ్ళబోయేటప్పుడు ఆకాశానికి ఆ,
అగ్ని రథాల్లో వెళ్ళాడు అంటే ఏంటి, ఆయన శరీరం కూడా కాలిపోయి మహిమ శరీరం అయిపోయింది. ఓకే ఓకే అగ్ని రథాలు లేకుండా ఆయన వెళ్ళేటప్పుడు ఆయన బాడీ మార్చబడింది. కాబట్టి కాలిపోయినా, ముక్కలు ముక్కలు అయిపోయినా, సముద్రంలో కలిసినా, కుళ్ళిపోయినా, లేకపోతే ఒకవేళ వేరే వాళ్ళు వేరే గ్రహానికి వెళ్తా ఏరోనాట్స్ భూ వాతావరణంలోకి ప్రవేశించబోయేటప్పుడు భస్మం నూగు అయిపోయినా, అణువులు అయిపోయినా, ఆత్మకి దేవుడు ఏర్పాటు చేసేటువంటి మహిమ శరీరం ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, ఇట్స్ ఎ సెపరేట్ థింగ్. ఓకే కాబట్టి అది ఇంకంతే. ఓకే అంటే ఆత్మ తను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎస్, అంతే. ఆత్మ అవునా? మహిమ శరీరము ఆత్మకి రిలేటెడ్ కదా. ఆ, గోడలు కూడా ఆపలేవు. ఆ, కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేది మహిమ శరీరం. వాళ్ళు ఎక్కడ ఉండాలని అక్కడ ఉంటారు ఆ నిమిషంలో, ఆ సెకండ్ లోనే. ఓకే వాళ్ళు తలుపులు వేసుకొని మేడగదిలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు తలుపులు తీస్తే రాలేదు కదా, అవును. లోపల ప్రత్యక్షమైనది. కాబట్టి ఈ ఆ, ఈ దేహానికి ఉన్న కథ, మహిమ శరీరానికి ఉన్న కథ క్వైట్ డిఫరెంట్ లాగా మనకు తెలియదు. కాబట్టి అవును. తెలియని విషయాన్ని గురించి మనం ఎక్కువగా వివరించుకోలేం. కానీ మహిమ శరీరం పరలోక రాజ్యంలో మాత్రం ఏ డిఫెక్ట్ ఉండదు. తగలబడిపోయిన వాళ్ళు కూడా ఆ దేవుడిచ్చేటువంటి ఈ ఆత్మ మహిమ శరీరాన్ని సంతరించుకునే దేవుని చేతిలో ఉంది. ఆ టెక్నాలజీ ఏంటో, ఆ సిస్టమ్ ఏంటో, వీ కెనాట్ డిజర్వ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మరి మిగతా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు, కానీ సమయం లేదు కాబట్టి మరి మాధవ, జయకుమార్ అని రెస్పాండ్ అయ్యారు. అయితే మరి ఇంకొక ప్రశ్న, అయితే ఈ డూ బోత్ ద బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్ గెట్ న్యూ బాడీస్? విశ్వాసులు అవిశ్వాసులు ఇద్దరూ పొందుతారా ఆ మహిమ శరీరాన్ని, ఆ న్యూ బాడీని? ఒకవేళ పొందకపోతే అను ఆ అగ్నిలో నరక యాతన అనుభవిస్తా ఉన్నటువంటి ధనవంతుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, నరకంలో వారి అగ్ని ఆరదు, పురుగు చావదు. దేహాన్ని చంపే వాళ్ళకి ఇంటిని నరకంలో వేయగల వాళ్ళకి భయపడండి అంటాడు కదా. సో నరకంలో వేసేటప్పటికి అది మహిమ శరీరమో ఏ శరీరమో కానీ మొత్తానికి వాళ్ళకి ఒక దేహం ఉంటది. ఆ నరకంలో బాధపడేటువంటి దేహాన్ని దేవుడు వాళ్ళకు ఉంచుతాడు అలాగా. అందుకే కదా అతను ఒక చుక్క నీటి డ్రాప్ నా గొంతులో ఏరా బాబు అని చెప్పింది. సో వాళ్ళకుండే కథ వాళ్ళకుంటది. మన వాళ్ళు రెస్పాండ్ అయితే బాగుండు అన్న. అదే అన్న, నేను మిగతా యాంగిల్ కాకుండా మన యాంగిల్లో కాకుండా అందరు కనుక వస్తే బాగుంటది. అవును బ్రదర్స్, డూ బోత్ ద బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్ గెట్ న్యూ బాడీస్? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న పంచుకుంటున్న విషయాలను మేము కూడా కనెక్ట్ అవుతా ఉన్నాం. వీ డోంట్ హ్యావ్ డిఫరెంట్ థాట్స్. అవర్ సీనియర్ బ్రదర్స్ షేరింగ్ అలాంటి థాట్స్ తోటే ఉన్నాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ దెన్ దట్. అన్న, సముద్రము తమలోని మృతులను అప్పగించెను. అవును. ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళని అక్కడ వాళ్ళు అకౌంటబిలిటీగా ఆ ప్లేసెస్ అప్పగిస్తాయి దేవునికి. మృతులు అక్షయులుగా లేపబడుదురు. కొంతమంది నిత్య జీవం అనుభవించడానికి, కొంతమంది నిత్యముగా నింద పాలవటానికి. దానియేలు గ్రంథం లాస్ట్ లో రాసి ఉంటది. యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు కూడా లేస్తారు, అక్షయులుగా లేపబడతారు. క్షయులుగా కాదు, అక్షయులుగా అంటే మహిమ శరీరం, క్షయమైపోయిన శరీరంతో లేస్తారు వాళ్ళు కూడా. క్షయమైన ఈ శరీరం అక్షయ శరీరంగా మార్చబడతారు. మృతులు అక్షయులుగా లేపబడుదురు. అక్షయులుగా లేపబడతారు అంటే మృతులు అంటే అందరూ, మారు మనసు పొందిన వాళ్ళు, పొందని వారు అందరు కూడా. అక్షయులుగా లేపబడిన వాళ్ళు దానియేలు చెప్పబడినట్లు కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిత్యముగా నింద పాలవుటకును అని అంటాడు. కాబట్టి వాళ్ళ బాడీ వాళ్ళకు ఉంటది, వీళ్ళ బాడీ వీళ్ళకు ఉంటది.
మరి అది ఇక దేవుడే దాన్ని డిక్లేర్ చేయాలి. మరి కెనాట్ అసలు ఈ మానవ మనసుకి మైండ్కి ఆ విషయాలు ఒకవేళ మనకు అర్థం కావేమో, దేవుడు అర్థం చేస్తే తప్ప. అదే అంటే కొంత ఒక తలంపు కోసం నేను ఈ విషయాలు తీసుకుని రావటం. అంటే యాక్చువల్గా నా ఓన్ ఇది కూడా కాదు, అంటే నేను కొంత స్టడీ చేసిన తర్వాత ఇటువంటి ప్రశ్నలు కొన్ని ఒకవేళ మిగిలిపోయి మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారేమోనని కొంతమంది బైబిల్ పండితులు ఇలాంటివి తీసుకొని రావటం జరిగింది. అవే నేను మన ముందు ఉంచుతా ఉన్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, విల్ వి రికగ్నైజ్ వన్ అనదర్ ఇన్ హెవెన్. అన్న మీరు దాంట్లోకి వెళ్ళే ముందు ఇంకొకటి నేను యాడ్ చేస్తాను అన్నోళ్ళు చెప్పిన దానికి. తమ్ముడు చెప్పు. మా అన్నోళ్ళు జయకుమార్ అన్న, మాధవ్ కోటేశ్వర అన్నోళ్ళు చెప్పిన దాన్ని ఎక్కువిస్తూనే అది మన ఆల్రెడీ అన్నోళ్ళు చెప్పారు, మహిమ గల శరీరం అని చెప్పని, లేదంటే దేవదూతలను పోలినటువంటి శరీరం అని చెప్పని చెప్పుకొచ్చారు కదా. అవును. ఇంకొకటి మనం చూస్తూ వస్తే బోత్ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ లో కూడాను కొన్నిసార్లు వాళ్ళు మనుషులకి కనపడకున్నప్పుడు కనపడ్డారు. దేవదూతలు కానీ యేసుక్రీస్తు ప్రభువు కానీ ఎప్పుడైతే వాళ్ళు మనుషులు కనపడాలనుకున్నారో అప్పుడు కనపడ్డారు వాళ్ళు. అంటే ఎప్పుడు ప్రభు సడన్ గా ఎంటర్ అవటం, తర్వాత అమ్మాయి మార్గంలో వాళ్ళతో కలిసి మాట్లాడుతూ వెళ్ళటం, ఇంకా వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఆమె అనేటప్పటికీ ఆయన అదృశ్యం అయిపోవడం, వాళ్ళ కళ్ళ ముందు అదృశ్యం అయిపోవడం. ఏం చూస్తా ఉంటే ఆయన ఇచ్చేటువంటి మహిమ గల శరీరంకి ఈ స్పెషల్ క్వాలిటీ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంటే అతి భౌతికమైనటువంటి శరీరము ఎబిలిటీ, when they want to appear themselves they can, if they choose not to appear themselves they can switch off. అదే మనం ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా దేవుని దూతలు సడన్ గా అపియర్ అవడం, మనోహ విషయంలో, గిద్యోన్ విషయంలో మాట్లాడడం, మళ్ళీ సడన్ గా డిజైన్ అయిపోవడం. అదొక థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, క్లియర్. తర్వాత మనము విల్ వి రికగ్నైజ్ వన్. మీరు అడిగిన ప్రశ్న అన్న, మనం ఒకరినొకరు గుర్తిస్తామా అన్నారు కదా. అవునన్నా, విల్ వి రికగ్నైజ్ వన్ అనదర్ ఇన్ హెవెన్? ఎస్. ఎందుకంటే నరకంలో ఉన్న ధనవంతుడు పరలోకంలో ఉన్న అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను గుర్తించగలిగాడంటే, కాబట్టి అంటే ఇండివిజువల్ గానే ఉంటది. ఇండివిజువల్ గానే అంటే గ్రూప్ మాస్ గా కాకుండా ఇండివిజువల్ గానే. ఇప్పుడు అబ్రహామును ప్రవక్తలను రాజ్యంలో ఉంటారు, మిగిలిన వాళ్ళు నరకానికి తోయబడతారని చెప్పి అంటాడు కదా. పేరున మనం గుర్తించుకుంటారని అనుకుంటున్నానన్న. గుర్తించుకుంటారనే బైబిల్లో ఉంది, రకరకాల ఎవిడెన్సెస్ తో ఒకరినొకరు గుర్తించుకుంటారనే ఉంది. అదేనా? గుర్తించుకోలేకపోతే ఎవరు పరలోకం వెళ్ళారు, ఎవరు నరకానికి వెళ్ళారు అనేది తెలియదు కదా. గుర్తించుకుంటారు. గుర్తించుకోలేదు అనుకోండి, ఆయన కూడా పరలోకం వెళ్ళాడు అని పరలోకంలో చెప్పకూడదు అట్లా. పలానోడు నరకానికి వెళ్ళాడు, పలానోడు పరలోకానికి వెళ్ళాడని బిబ్లికల్ గా చెప్పిన దాన్ని అక్కడ మళ్ళీ చూసుకోవాలి కదా, తేడా రాకూడదు కదా. కాబట్టి రికగ్నైజ్ చేసుకుంటామని అనిపిస్తా ఉంది. ఓకే. ఇంకెవరైనా బ్రదర్స్ ఆలోచిస్తారా ఈ విషయాన్ని? పరలోకంలో మనము మరి ఒకరినొకరు రికగ్నైజ్ చేయబడతామా? అంటే ఇప్పుడు భూమి మీద ఉండి కూడా దర్శనాలు చూశారు కదా నా స్టెఫెన్ ఒకటి చెప్తాడు కదా, యేసుక్రీస్తు ప్రభు చూసి తిని అబ్రహాం రొమ్మున అక్కడ ఆయనకి రాళ్ళ రువ్వే ముందు దర్శనం చేస్తాడు కదా పైకి లేచి. అప్పుడు కూడా కరెక్ట్ గా ఆయన నా వచ్చిన నాకు గుర్తులేదు కానీ చూస్తాడు క్లియర్ గా అక్కడ ఉన్నట్టు ఆయన. ఓకే. ఎస్, మనము ఒకరినొకరము మరి రికగ్నైజ్ చేసుకోవటం అనేది
దానికి సమాధానం ఎస్. ఇందాక అన్నట్టు మరి ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు ధనవంతుడు మరి లూకాసు వార్త 16:23 అతను లాజరును పంపించి తన చిటికెన వేలుతో మరి ఒక చుక్క నీటిని అడుగుతాడు. అదే రీతిగా మరి 1 కొరింథీ పత్రిక 13:12 పౌలు ప్రేమ గురించి చెప్తూ 12 ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము అనే మాట అంటాడు అనమాట. ఇప్పుడు కొంత మట్టుకు ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అని చెప్పని పౌలు అక్కడ చెప్తాడు. అంతేకాదు మన మరి పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. అవర్ నేమ్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ హెవెన్ అండ్ దీస్ నేమ్స్. ఆ పేర్లు మనం ఇక్కడ ఎలాగో అలాగా మనము మన పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి కాబట్టి తెలుసుకుంటాం. అందుకనే మత్తయి సువార్త 17లో మరి మోసే ఏలియా కనిపిస్తే వాళ్ళు శిష్యులు గుర్తుపడతారు వాళ్ళని. మోసెస్ అండ్ ఎలైజా ఇన్ మాథ్యూ 17 వర్ నోన్ బై దేర్ ఎర్త్లీ నేమ్స్. భూమి మీద ఉన్న పేర్లతో వాళ్ళు గుర్తుపడుతున్నారు. అలాగే యేసు ప్రభు గారు కూడా పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు ఆయన్ని గుర్తుపట్టారు. సో కాబట్టి మరి పేతురు, యోహాను, మరి యాకోబులు మరి మోసేని ఏలియాని ఏ విధంగా గుర్తుపట్టారో ఆ రీతిగా మరి మనం పరలోకంలో అంటే దేవుని రాజ్యంలో ఒకరినొకరము తెలియబడతాం, ఒకరినొకరు గుర్తిస్తాము అన్న విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి దినాన అటువంటి పునరుద్ధాన శక్తిని ప్రభు మనకి ఇవ్వటానికే ఆయన ప్రథమ ఫలంగా ఆయన చనిపోయిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన లేపబడ్డవాడిగా మనం ఇందాక వాక్య భాగంలో మనం చూసాం. అయితే ఇక్కడ మనం ఇందాక నేను యోబు గ్రంథంలో యోబు 14:14లోను యోబు 19:26లో రెండు వాక్య భాగాలు ముందు చదివించుకుంటారు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ Job 14:14 and Job 19:26? ఎలా ఆయన కనుక్కోగలిగాడు? ఆ రెండు వచనాల యొక్క ఏంటి అసలు ఆ రిలేషన్షిప్ ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్? ఏమన్నా ఆ విషయాన్ని కొంత ఆలోచిస్తారా? అన్న ఎవరన్నా ఒకరు చదివితే మంచిదన్నా, నా దగ్గర బైబిల్ లేదు, బైబిల్ ఉన్నవాళ్ళు. ఓకే నేనే చదువుతానన్నా. నేను కూడా ఇందాక చదివాను. అది యోబు 14:14. యోబు 14:14లో మరణమైన తర్వాత నరులు బతుకుదురా, అలాగుండిన యెడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినంలో నేను కనిపెట్టి ఉందును. అది యోబు 14:14. తర్వాత యోబు 19:26లో 19:26లోన ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఈ రెండు వచనాల యొక్క రిలేషన్ ఏంటి? ఏమన్నా
అన్న యోబు 14 అన్నా. ఫస్ట్ మాట్లాడిన మాటలు ఉమ్, ఎవరో తేమానీయుడని ఎలీఫజ్ మాట్లాడిన మాటలకు రెస్పాన్స్ ఇస్తున్నాడు కదా ఫస్ట్ దానికి. ఆ, ఆ, ఆ. ఈ 19వ అధ్యాయంలో ఇంకొక ఆయనకి రెస్పాండ్ అవుతున్నాడు. అవును. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరికి రెస్పాండ్ అయినా కానీ ఈ దీనికి దానికి కొంచెం గ్యాప్ వచ్చింది. ఉమ్, యోబు ఆ మాట మాట్లాడేటప్పటికి కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు. ఉమ్, 19వ అధ్యాయం వచ్చేసరికి ఉమ్, ఇతని డిప్రెషన్ కాస్త ఇంకొంచెం బాగా నలిగి ఉమ్, ఆ మెచ్యూరిటీలోకి, దేవుడు ఏ మెచ్యూరిటీని మానవుల్లో చూస్తాడో ఆ మెచ్యూరిటీలోకి వచ్చేసాడు. అవును. ఆ, ఒకవేళ యోబు శరీరపరంగా చిత్రహింసకు గురవుతూ ఉన్నా ఉమ్, దేవుడు తన ఆత్మను బలపరుస్తూ ఉన్నాడు. ఓకే. ఆ, తనకు దేవుడు నిరీక్షణ ఇస్తా ఉన్నాడు, నిరీక్షణ. ఉమ్, కాబట్టి అతను అనుకున్నాడు, ఒకవేళ దేవుడు నన్ను చంపేస్తే, నా ఉమ్, శరీరం ఇలాగే చీకిపోతే, దేవుడు నన్ను అలా దీనికి అప్పగిస్తే ఉమ్, మేబీ ఇట్ ఈస్ గాడ్స్ విల్. ఒకవేళ ఈ ఉమ్, విధంగా అయినప్పటికీ ఉమ్, నేను దేవుని చూస్తాను, శరీరంతోనే ఆ, దేవుని చూస్తాను అన్నాడు. ఆ శరీరం మహిమ శరీరం అయి ఉండొచ్చు బహుశా. ఆ, ఓకే. కాబట్టి శ్రమలలో దేవుడు తన నలగొట్టినటువంటి తీరు ఉమ్, అతనిలో నిరీక్షణ ఆస్పదాన్ని నింపింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. శ్రమల్లో మనకు నిరీక్షణ కలుగునట్లు అని చెప్పి రాస్తారు కదా. అన్న అన్న. కాబట్టి అతను ఫస్ట్ ఏమో డౌట్ లాగా వ్యక్తపరిచాడు, చచ్చిపోయిన తర్వాత నరులు ఆ, బ్రతుకుతారా అని. ఉమ్, తర్వాత కొంచెం శ్రమల్లో ఇంకా నలిగిన తర్వాత దేవుడు తనను బలపరిచి దేవుడు చూపించాడు తనకి, ఎస్ నేను చనిపోయిన ఉమ్, తర్వాత దేవుని చూస్తాను. ఉమ్, ఒకవేళ ఈ శరీరం పోయిన తర్వాత రీప్లేస్ గా దేవుడు నాకు ఇంకో శరీరం ఇస్తాడు, ఆ శరీరంతో నేను దేవుడిని చూస్తాను అని చెప్పి అంటున్నాడేమో అనుకుంటున్నాను నేను. అవును. ఓకే. ఇస్ మై వ్యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకా బ్రదర్స్ ఎవరన్నా ఏమన్నా యాడ్ చేస్తారా? నేను అనుకోవటం ఇక్కడ 14వ అధ్యాయంలో ఆ, ఇక్కడ హీస్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ బాడీ. ఉమ్, అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిజికల్ బాడీ తర్వాత బ్రతకటం అంటే లైఫ్ కదా. ఉమ్, అంటే మరణమైన తర్వాత నరులు అంటే బతుకుతారా? ఇక్కడ బాడీలో ఉన్నటువంటి ఆ, ప్రాణాత్మ దేహం కదా. సో హీస్ టాకింగ్ అబౌట్ లైఫ్ అండ్ బాడీ, ఫిజికల్ బాడీ. ఉమ్, ఉమ్, అదే 19వ వచనంలో అయితే ఆయన ఉమ్. ఆమ్, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను. అదే 5వ వచనంలో ప్రభు యొక్క అయితే నా విమోచకుడు సజీవుడు నీవు, తర్వాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును అని అంటాడు కదా. ఎక్కువ పునరుద్ధానంలో ఈ మాట కోట్ చేస్తూ ఉంటారు. అయితే అంటే మనం ముందుకు వెళ్దాము. ఓకే, అంటే అక్కడ ఆ 14లో తన యొక్క ఫిజికల్ బాడీలో తాను పడుతున్న బాధను బట్టి లేకుంటే అన్నట్టు ఏదైనా డిప్రెషన్లో ఉన్న ఆ మాట అన్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చేసరికి తను ఒక నిజంగా 25లో చెప్పిన మాట ప్రకారం అయితేనేమి అక్కడ ఉంది, ఈలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో అని చెప్పి శరీరం లేనివాడనై, అంటే ఇందాక మనం అనుకుంటాం మహిమ శరీరము తో లేకుంటే అక్షయమైన శరీరంగా మార్చబడిన తర్వాత దేవుణ్ణి చూసేదను అన్న దీన్ని మనకి ఇష్టం ఉంది. ఎందుకంటే నేను ఈ విషయాన్ని చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇటువంటి 14 సందర్భంలో ఆ డిప్రెషన్ లేకుంటే అవి ఉన్నప్పటికీ కూడా ఒక హోప్ ఏంటంటే, అంటే ఆనాడు మరి యోబు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని తను చూడలేదు. కానీ మనము అంత్యదినాల్లో ఉన్న మనము ఒక నిరీక్షణ, ప్రభు మనకు పునరుద్ధానాన్ని, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి మనకు అట్టి పునరుద్ధాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అన్న గొప్ప నిరీక్షణ. చాలా సమస్యలు, చాలా పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాం. మన మరి ఆత్మీయులను కోల్పోయినప్పుడు లేకుంటే చాలా దగ్గర వాళ్ళని కోల్పోయిన పరిస్థితుల్లో ఒక విధమైన ఆలోచన, ఒక విధమైన
మన యొక్క థాట్ లైఫ్ అనేది కొంత వేరుగా ఉండే అవకాశం ఉంది. అందుకనే మరి ఎందుకో ఈ భాగాన్ని చూపిస్తూ మనము మరి అలాగా వేవరింగ్గా ఉండకుండా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఎస్, చివరిగా ఇంకా మరి ఆల్రెడీ 6:30 అయిపోయింది. ఫైనల్గా ఒక ప్రశ్న, అంటే చాలా ఉన్నాయి కానీ ఇంకా టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. చివరి ప్రశ్న ఏంటంటే ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేపబడకపోయి ఉంటే మానవ జాతి పరిస్థితి ఏమై ఉంది? ఇఫ్ Jesus had not risen from the dead, what would be the tragedies of human beings? అందరూ మాట్లాడతారు, అందరూ యాడ్ చేస్తారు. నాకు తెలుసు పునరుద్ధానం వల్ల మనకు నిరీక్షణ. నేను అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా దీనికి ఆన్సరు. దయచేసి దీనికన్నా అందరు రెస్పాండ్ అవ్వండి. ఇక్కడేమో ఇక్కడ ఒక మాట అన్నారు, మాధవ ఏదో తమ్ముడు ఇందాక మళ్ళా ఇయర్ ఫోన్స్ లేదన్నా తీసాను, వినిపిస్తుందా? సిగ్నల్ ప్రాబ్లం ఏంటదేమో మేబీ. అంటే త్రూ రిజరెక్షన్ వి రిసీవ్డ్ ద లివింగ్ హోప్ దట్ ఈవెన్ ఇఫ్ వి డై ఆల్సో వి విల్ బి రిజరెక్టెడ్ లైక్ క్రైస్ట్. ఒకవేళ అది కానీ జరగకపోతే క్రీస్తు గాని రిజరెక్ట్ కాకపోతే మనం కూడా మనకి ఆ హోప్ వచ్చేది కాదు. సో హోప్ అనేది, నిరీక్షణ అనేది మనం పొందాం. మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ మీరు చెప్పారు అది, అదనమాట. ఇంకా వాట్ వుడ్ బి ద ట్రాజడీస్ ఇఫ్ జీసస్ హ్యాడ్ నాట్ రిజన్ ఫ్రమ్ ద డెడ్? ఈవెన్ అంటే ఇప్పుడు మన ద యూనిక్నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రిజరెక్షనే కదా. అంటే వేరే దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళకి యేసుక్రీస్తుకి డిఫరెన్స్, యూనిక్నెస్ మనం ఏం చూపిస్తాము? అందరూ ఈ లోకానికి వచ్చారు, చనిపోయారు, వాళ్ళు తిరిగి లేవలేదు, అంతే కదా. సో యేసుక్రీస్తు కూడా అందరిలాగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయవాడు, మళ్ళా తిరిగి లేచాడు. సో మృత్యుంజయుడు అనే దాన్ని బేస్ చేసుకొని మనం అందరూ అంటే ఎక్కువ మంది రిజరెక్షన్ ద్వారానే కదా యేసుక్రీస్తు వైపు ఆకర్షించబడుతుంది. సో అంటే రిజరెక్షన్ అనేది లేకపోతే మనము ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్ ని మనం చూపించలేము. అండ్ ఎక్కువ మంది కూడా యేసుక్రీస్తు వైపు ఆకర్షించబడరు. ఓకే, ఇంకెవరు టక చెప్పినట్టయితే మనం ముగించుకుందాం. అన్న ఒకసారి చెప్పనా, మాట్లాడనా? మాట్లాడు. ఎఫ్ఎస్సి 2:1 కొంచెం చదువుతారన్నా? ఎఫ్ఎస్సి 2:1. ఎఫ్ఎస్సి 2:1. ఎఫ్ఎస్సి 2:1. మీ అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసు ప్రభు గనక పునరుద్ధరణై లేపబడకపోతే అపరాధాలు పాపం విషయంలో మనం కూడా తిరిగి కొత్త జన్మను పొందలేము. కొత్త జన్మ ప్రపంచానికి రాదు యేసు ప్రభు పునరుద్ధానం జరగకపోయి ఉంటే. అదే అనుకుంటున్నాను నేను.
ఓ థ్యాంక్ యూ. ఇంకా ఇంకా బ్రదర్స్ అన్న ఇప్పుడు 8 మంది ఉన్నారు. మాధవ్ ఇద్దరు గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడవచ్చాడు. ఆ, జయకుమార్ ఏమో జస్టిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ, ఇంకా అసలు ఈ పునరుద్ధానానికి సాంక్టిఫికేషన్ కూడా కనెక్షన్ ఉంది. yes, ఆ, అంటే ఓ మరణమ్మ నీ ముళ్ళు ఎక్కడ ఆ, అంటే ఇప్పుడు పాప ఇప్పుడు మనం ఉమ్, ఆ పాపాన్ని జయించి ఈ లోకంలో జీవించాలంటే అది కూడాను యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన శక్తితోటే జరుగుతుంది అది. yes, yes, అంటే రక్షణ యొక్క 3 స్టేజ్ల్లో దేవుని యొక్క పునరుద్ధాన శక్తి అనేటువంటిది ఆ, ఉంది కాబట్టి సిలువలో ఆయన పాప క్షమాపణ ఇచ్చాడు, గొప్ప మెరాకిల్ అది. నేను ఏమంటానంటే రిజరెక్షన్ ఈజ్ మచ్ గ్రేటర్ మెరాకిల్ దాన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. yes, yeah, అవును. ఇంకా ఎవరైనా? ఈ చివరి దానికి అందరూ రెస్పాండ్ అయితే బాగుంటది. ఇంకా చంద్ర ఉదయగిరి ఉన్నాడు, చిన్న కృష్ణ, కోటేశ్వరరావు, వసంతరావు. ముగించుకుందాం. ఈ పునరుద్ధాన దినాన మరి ప్రభు పునరుద్ధాన్ని లేపబడకపోయి ఉంటే ఎటువంటి ట్రాజడీగా ఉండేది అన్న విషయంలో మనం ఆలోచించినప్పుడు చక్కగా మరి మాధవ, జయకుమార్ అన్న, నరసింహ రెస్పాండ్ అయ్యారు. మరి ఒక నిరీక్షణ అనేది మనకు వచ్చింది అని మాధవ అన్నైతే, మరి జయకుమార్ అన్న అపరాధుల టాపిక్ చచ్చిన మనం క్రీస్తు కూడా బ్రతికించింది. ప్రభు పునరుద్ధారణ అవటం ద్వారా మరి ప్రభు మనకు మన స్థితిని మార్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. మరి అంత మాత్రం కాదు, పరిశుద్ధపరచబడ్డాడు. ఎస్, నిజమే. నేను మరి ఈ విషయమై ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ పునరుద్ధాన శక్తి అనేదంట మన జీవితాల్లో అడుగడుగున మనము అనుభవిస్తూ ఉన్నామంట. మనం అది రికగ్నైజ్ చేయట్లేదు, కానీ మన శరీరాల్లో కానీ మన యొక్క అనుదిన జీవితాల్లో కానీ దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మనము కలిగి ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. లేకపోతే చాలా అసలు మన జీవితాలే చాలా దుర్భరంగా ఉండేటివి, చాలా దౌర్భాగ్య స్థితిలో ఉండేవాళ్ళం. మనకిచ్చే ఆరోగ్యాల విషయంలో అయితే నేను లేకుంటే మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో ఏ విధంగా ప్రభు సమాధిని జయించి తిరిగి లేచాడు, మన వ్యక్తిగత జీవితాలు కూడా ప్రతి విషయం పునరుద్ధాన శక్తితోనే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. తర్వాత ఇందాక మరి మాధవ్ అన్నట్టు ఇతర దేవతలకు వాళ్ళు చాలా మంది మరి గొప్ప గొప్ప వాళ్ళు ఈ భూమి మీద పుట్టారు, కానీ వాళ్ళంతా మృతులైపోయారు, వాళ్ళు చనిపోయారు. కానీ ప్రభు ఆయన లేపబడ్డాడు. అదే క్రైస్తవత్వంలోని గొప్పతనం తమ్ముడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. క్రిస్టియానిటీలో ఉన్న గొప్పతనం అదే కదా. ఆ నిరీక్షణతోనే, ఆ యొక్క హోప్ తోటే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఎవరితో మెసేజ్ ఉన్నాను నేను అసలు ఈ రోజుల్లో ఒక 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 దేవుళ్ళలాగా ఉంటున్న ఈ యొక్క యోగులు, సాధు పుంగవులు అసలంట కొంతమంది వాళ్ళ చావే తెలియకుండా అది బయటికి రాకుండా చేస్తారంట. అంత మరి మన భారతదేశంలో అంత దౌర్భాగ్య స్థితి, దేవుణ్ణి వదిలిపెట్టి నిజ దేవుణ్ణి వదిలిపెట్టి ఉంటున్న పరిస్థితుల్లో వాళ్ళ చావు చాలా దౌర్భాగ్యంగా ఉంటా ఉంది. వాళ్ళు మరి ఎవరు కూడా సజీవుడిగా తిరిగి లేచిన వాళ్ళు లేరు. మన ప్రభు
మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు. ఎందుకంటే ఈ చివరి ప్రశ్న ఈనాటి మన పునరుద్ధానానికి, లేదంటే మన క్రైస్తవ విశ్వాస జీవితానికి ఎంతో ప్రాముఖ్యంగా ఉంటా ఉంది కనుక ప్రేమలారా, మరి నేను ముగిస్తూ ఉన్నాను. రానున్న దినాల్లో మరి ప్రభు చిత్తానుసారం ప్రభు ఎంతకాలం ఈ భూమి మీద మనం ఉంచుతాడో అంతవరకు మరి ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకున్న వారమై ఈ ఈ ఈ లోకంలో మరి మన పనులనైతేనేమి, లేకుంటే మన జీవితాలనైతేనేమి, మన కుటుంబాలనైతేనేమి, అన్ని విషయాల్లో అటు పునరుద్ధాన శక్తిని పొందిన వారమై మరి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలని చెప్పి ప్రభు నామని జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ 1.5. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. పునరుద్ధానం గురించి, పునరుద్ధానం యొక్క బెనిఫిట్స్ గురించి, తర్వాత ఇంకా కొన్ని చాలా లోతైన ప్రశ్నలు మా మధ్యకి తీసుకొని వచ్చి మమ్మల్ని అందరూ బలపరిచినందుకు ప్రత్యేకంగా వాక్యం బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న జయకుమార్ అన్న ప్రార్థన చేస్తారు. తమ్ముడు మాధవ, మన వాళ్ళు ఎవరన్నా రెస్పాండ్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఇస్తే బాగుంటుందేమో. ఎవరన్నా ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వాళ్ళు ఓకే, చంద్రన్న ఉన్నారా? చంద్రన్న మాధవ ప్రార్థన చేస్తారా? కష్టమా? అదే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం. సరే, ఒక్క నిమిషం చూడండి, చూడండి. సరే, వేరే వాళ్ళకి వెళ్ళి మాధవ, నేను ఉన్నాను. బట్ మాధవ ఓకే 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 అని పర్లేదు. వస్తాం బడి వేరే వాళ్ళకి ఇమ్మంటారా? వాళ్ళకి ఇవ్వండి, వేరే వాళ్ళకి. తమ్ముడు చిన్న కృష్ణ బ్రదర్ నేను చేస్తాను. ఓకే ఓకే. ప్రేమ మిత్రులు, మా పరలోక తండ్రి, మీ ఘనమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం కదా దేవాదిగా నాయన. ఈ సాయంకాల సమయంలో నాయన రీతిగా నాయన మీకు కృపలు కుటుంబాన్ని ఒకటిగా చేసి ప్రభా నిరాశ నాయన ఉపదేశం ద్వారా మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. నిజమైన తండ్రి, ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ వారందరూ చనిపోయినారు. మీరు మాత్రమే మృత్యుంజయుడిగా మరణంను జయించి సజీవుడిగా లేచి ఉన్నారు ప్రభా. అందును బట్టి నాయన ప్రతి క్రైస్తవునికి ఒక నిరీక్షణ, నేను చనిపోయినా కానీ క్రీస్తుతో కూడా నేను లేకపోతానంటే గొప్ప నిరీక్షణ కలిగిన మేము జీవిస్తున్నాం. అట్టి కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి వందనాలయ్యా. నీ మాటల్లో ప్రభా ఎంతో నాయన మరి మా జీవితాలకు అన్వయించుకున్నటువంటి నాయన సందర్భాలు మీరు గుర్తు చేసిన విధానం బట్టి వందనాలయ్యా. నాన్న ఏబు తన జీవితంలో చేసినటువంటి ఆలోచన బట్టి ప్రభా దేవునితో ఎంత సఖ్యత కలిగి జీవించున్నాడో నాయన తన జీవితాన్ని బట్టి మాకు అర్థమవుతున్నా తండ్రి. ఆ రీతిగా నాయన మరి మేమందరం కూడా నాయన మీరు అక్కడ పర్యంతం నాయన మీ బిడ్డలుగా ఉండాలని మీ ఆశతో ప్రభా ఇట్టి మరి ఈస్టర్ నాయన అదేవిధంగా గుడ్ ఫ్రైడే విషయాల్లో ప్రభు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. నాన్న మా జీవితాల్లో ప్రభు మరలా మీరు చేసుకోకుండా ఉండులాగంటే ప్రభా నిజమైన నిరీక్షణ కలిగి నా దేవునితో నేను ఎప్పుడు వచ్చినా కానీ నాన్న మీతో మేము వస్తానికి రెడీగా ఉన్నాం అనేటువంటి నా సంసిద్ధమైన హృదయాన్ని కలిగి ప్రభా నిరీక్షణ జీవితాన్ని మీరు మాకు అనుకరిస్తున్న దానం పెట్టి ఉన్నారయ్యా. ఇదిగో నాయన నిజమైన తండ్రి, మా జీవితాలు కొన్నిసార్లు ప్రభా నన్ను ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ప్రభా మాకు నిరీక్షణ లేని సమయంలో ప్రభా మీరు నాయన మా చేయి తట్టి ప్రభా మమ్మల్ని పైకి లేవనెత్తు ప్రభా మీ మార్గంలో చక్కగా నిలబడి నాయనతో మాట్లాడటకు నాయన మీతో నాయన జీవించటకు నాయన మీరు మాకు ఇస్తున్నట్టు గొప్ప దైన్యమైన జీవితాన్ని పెట్టి ఉన్నారయ్యా. ఇదిగో నా తండ్రి నాయన మరి నన్ను కూడా ప్రభా నాయన యొక్క ఐఎఫ్సి కుటుంబంలో సభ్యుడిగా చేసి ప్రభా ఇదిగో నాయన ఇంతమంది నాయన నీ బిడ్డల మధ్య నాయన ప్రభా మీ గురించి నాకు తెలుసుకుంటూ నాకు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను పెట్టి కూడా నాకు తెలుస్తున్నాం. అటు భాగ్యాన్ని పొందుకున్నట్టు ప్రతి ఒక్క ఏఎఫ్సి కుటుంబంలో ఉన్నట్టు ప్రతి సభ్యుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిజమైన పునరుద్ధానం ఏదంటే నాయన నీ రాకడలో నాయన నేను నిరీక్షణ కలిగి జీవిస్తున్న నా హృదయం ఎప్పుడు వచ్చినా సరే ప్రభా సజీవునిగా
నీ సన్నిధానము మీ యొక్క రాజ్యం చేరాలంటే గొప్ప నిరీక్షణతో నాయన ప్రతి మనిషి ప్రతి క్రైస్తవుడు జీవించటకు తగినట్టు నాయన మరి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహిస్తే నిదానం పెట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇటు నాయన ఎఫ్సి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. సాయంకాల సమయంలో నా తండ్రి బలమైన ఆత్మతో నాన్ని వెళ్ళి నింపుతారు ప్రభా. ఇదిగో నాయన మా జీవితాలకు కావాల్సిన సమృద్ధి అయినటువంటి నాని జీవవాక్యాన్ని అందించినటువంటి విధానం బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా ప్రభువును నా రక్షకుడు నేను యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముడు ప్రార్థన చేసినందుకు. థ్యాంక్ యూ.